నన్ను ఎత్తుకు తీసుకెళ్తున్నావుగా, నా కానుగ్గా ఈ ఉంగరాన్ని పెట్టుకో. చెప్పండి, ఏంటి విషయం? అరే, నన్ను చూడగానే టెన్షన్ అయ్యి ఇక్కడి నుంచి ముందు బయటికి పోని అరుస్తావనుకుంటే చాలా కూల్ గా మాట్లాడుతున్నావే. ఎలాగో ఇంట్లోకి వచ్చారు, చెప్పండి. నా దగ్గర ఏంట్రా లోటు? బాగా చూడు, మనస్ఫూర్తిగా చూడు, పై నుంచి కింద వరకు చూడు. నాలో ఏమిటి తక్కువైందిరా? చెప్పు, నాలో ఉన్న లోపం ఏంట్రా? నీ మనసు. చూసావా చూసావా, అందరి కళ్ళకు పైకి కనిపించే అందువే తెలుసు, కానీ నీకు మాత్రమే నాలోని మనసు తెలుసు. అందుకేరా నీపై మనసు పారేసుకున్నాను. నాలో ఏం లోపమో చెప్పనా? నాకు పెళ్లి కాకపోవడమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు. ముందు నువ్వు బయటికి పో. పోతారా? ఇది అక్కయ్యపాలెం సెంటర్, ఇది 1 టౌన్ పోలీస్ సెంటర్, ఇది జగదాంబా సెంటర్. ఈ 3 ఏరియాల్లో నువ్వెక్కడ కోరుకుంటే అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. ఇది స్విట్జర్లాండ్, ఇది కెనడా, ఇది న్యూజిలాండ్. మన హనీమూన్ వెళ్ళడానికి తీసుకున్న టికెట్స్. ఎక్కడ పెళ్ళో ఎక్కడ హనీమూనో నువ్వే నిర్ణయించుకో. బాయ్ రా మగాడా. అబ్బా, ఏ నిమిషానికి ఏమి జరుగును? మీ అబ్బ సంపాదించిన రోడ్డా? కాలు 2 పంగ తప్పు నడుస్తున్నావు, దగ్గర పెట్టుకుని నడవయా. నడవగలిగితే నడవనా? రే, వీటిని కలపమంటున్నావే. కలిసి ఉన్న ఆంధ్ర తెలంగాణ విడిపోకుండా చూడరా. రాష్ట్రంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అయ్యో, ఇటు స్క్రూ లూజ్ అనుకుంటా. వీడు పెద్ద టైట్ నా గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో, అరే రే రే, 5 రూపాయల గ్లాసుకి 50 రూపాయలు చైన్ వేశారు. మన ప్రజల మీద ఎంత నమ్మకమో. ఆరి దుర్మార్గులరా, కట్టిన వాళ్ళు ఎలాగో కట్టారు, కొంచెం పొడుగ్గానైనా కట్టొచ్చు కదరా. చేతికి అందిన నీళ్లు నోటికి అందటం లేదు కదరా. ఇది పర్వాలేదు, ట్రైన్ టాయిలెట్ లో చూస్తే అది ఇంకా ఘోరం. దాంట్లో ఒక మగ్గు పెట్టి చైన్ కట్టుంచారు. దాన్ని తీసి యూజ్ చేద్దాం అనుకుంటే దానికి అందడం లేదు. ఏదో కష్టపడి కడుక్కునే లోపల దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తోంది. ఎవరా ఈ పండుతో కొట్టింది? తగలకూడని చోట తగిలితే నువ్వు సమాధానం చెప్తావరా? వస్తున్నాను. ఎందుకు నన్ను పండుతో కొట్టారు? నేను ఎన్ని బాధలు ఉన్నానో తెలుసా? రే, నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా తీసుకుపోయి ఒక చిన్న బ్రాంచ్ ఓపెన్ చేస్తారనుకుంటే ఇలా హెడ్ ఆఫీసే ఓపెన్ చేసావు కదరా. ఎవడ్రా నువ్వా? వారి దుర్మార్గుడా, నా అలాగే గెటప్ వేసుకుని నా డైలాగ్ నాకే అప్పచెప్తున్నావు కదరా. నేను తెలియదురా, నేనేరా నీ గురువుని, రేణుకుంటా రెడ్డిని రా. అయ్యో అయ్యో, రేణుగుంట రెడ్డి అనే పేరుతో ఎన్నో ఫ్రాడ్ పనులు చేశారే. గోల్కొండ గోపాల్ వచ్చి నన్ను వంగ పెట్టి తన్నెళ్ళిపోయాడే. ఇదేరా లోకం. ఏంటిది చెంబా? ఓన్లే, ఇదన్నా దొరికింది. దీన్ని నమ్మితే 1 కిలో జీళ్ళను వస్తాయి. అయ్యా, దీన్ని ఇలా ముందు దాద్దాం. అయ్యో వద్దు, చూశారంటే ఆపరేషన్ చేసేస్తారు. వెనకాల దాద్దాం. ఇప్పుడేం చేస్తారో చూద్దాం. అయ్యా, అమ్మా, డాక్టర్ అక్కడ చూడండి. అదే మనిషి. ఆ రోజు ముందు పక్క ఆపరేషన్ చేసి వదిలేశాం. వెనకాల పైల్స్ ఉన్న సంగతి మర్చిపోయామే. పెద్ద కండ వేలాడుతున్నట్టుంది. త్వరగా రెడీ కామ్మా, కారు రమ్మని చెప్పాను. వస్తున్నానా? నేను ఒక్క కారే కదా చెప్పాను, 3 కార్లు వచ్చాయండి. రేయ్, వాడే లాక్కురండి. దాన్ని కూడా. ఎవరా మీరు? ఏం చేస్తున్నారు? వదిలేంద్రా, ఏం చెయ్యొద్దు. ఏం తప్పు చేశారని ఇంత పెద్ద శిక్ష వేశారు? 1, 2 వాడు చేసింది. అదిగో నిలబడ్డాడు ముసలాడు. వాడేం చేశాడో తెలుసా నీకు? వాడి కూతురుకొచ్చిన లవ్ లెటర్ అంజలికి మార్చి పంపాడు.
నమ్మలేదు కదూ రే సార్ నమ్మలేదురా లాక్కురండిరా వాడిని అన్నా మీరిచ్చిన లెటర్ ని ఆయనే మార్చమన్నారు. పాపోరా సార్ సైలెంట్ అయిపోయారు ఇంకేం మాట్లాడరు మీరెళ్ళి తగలెట్టండి రా ఒక్క నిమిషం. ఈమెను నేను ప్రేమిస్తున్నాను. ఈమెకి ఏమైనా ఆపద వచ్చిందో జరిగేదే వేరు. లాజిక్ కరెక్ట్ గా ఉంది. ఆ అమ్మాయికి దీనికి సంబంధం లేదు. దాన్ని వదిలిపెట్టేయండి. ఆ ముసల్లక్కని తగలెట్టండి. వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, వద్దు, ప్లీజ్ మా నాన్నని కాపాడండి. నన్నేం చేయకండి, నన్నేం చేయకండి. మీ అమ్మాయి జీవితం బాగుండాలనే కోరికతో ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి మీకెవరు రైట్స్ ఇచ్చారు సార్? ఇప్పుడు నేను తలుచుకున్నా మీ అమ్మాయిని లావ తీసుకుని పోగలను. అలా నేను చేస్తే మీరనుకునే పొగరపోతుగా నేను అయిపోతాను. మా అమ్మా నాన్నలను తీసుకొచ్చి పద్ధతి ప్రకారం పిల్లని అడుగుతాను. ఏమ్మా, అతను వచ్చి పిలిస్తే నువ్వు వెళతావా? ఏంటి నాన్న? ఏం లేదు, రేపు కృష్ణ వచ్చి పిలిస్తే నువ్వు వెళతావా? ప్రేమ మా నాన్న అని చూస్తే నా విషయంలో మా నాన్నే. కానీ మంచి చెడులను పోల్చి చూస్తే మంచి ఉన్న వైపేగా వెళ్ళవలసి వస్తుంది.